సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు, వ్యవసాయం మరియు వర్షాకాల ముందస్తు ప్రణాళిక, ఇందిరమ్మ ఇల్లు, భూభారతి తదితర అంశాలపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జిల్లా కలెక్టర్ సంగారెడ్డి క్రాంతి వల్లూరు, మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, టీజీఐఐ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ ఫాహింలతో కలిసి జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖల అధికారులతో కొనసాగుతున్న సమీక్షా సమావేశం. మెదక్ జిల్లాకు సంబంధించి 4 ముఖ్య అంశాలు: ప్యాడీ ప్రొక్యూర్మెంట్, మాన్సూన్ ప్రిపేర్నెస్, అగ్రికల్చర్, అలానే ఇందిరమ్మ ఇండ్లు మరియు రాజీవ్ యువ వికాసం పథకాలకు సంబంధించి సమీక్షా సమావేశాన్ని నిర్వహించడానికి విచ్చేసిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారికి, అలానే స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ దామే, నారాయణఖేడ్ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పట్లోళ్ళ సంజీవ్ రెడ్డి గారికి, గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ అంజిరెడ్డి గారికి, టీజీఐఎస్సీ చైర్పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిల్లా కలెక్టర్లందరితో కూడా సమీక్షా సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించి ఇప్పుడు ముఖ్యమైన అంశాలు ఏవైతే ధాన్య సేకరణ ఉన్నదో, అలానే మన రాష్ట్రంలో ఎర్లీ మాన్సూన్ ఆన్సెట్ అన్నది ఉంది. సో మాన్సూన్ ప్రిపేర్నెస్ మీద, అలానే ఇందిరమ్మ ఇంటూ గ్రౌండింగ్ మీద, రాజీవ్ యువ వికాసం బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ మీద కలెక్టర్లందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అందరూ కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని పనిచేసే విధంగా కలెక్టర్లందరినీ కూడా పనిచేయమని కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి నేడు గౌరవ మంత్రివర్యులు ఈ సమీక్షా సమావేశం అన్నది నిర్వహించబోతున్నారు. సో ముందుగా కలెక్టర్ సిద్దిపేట గారిని దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.